ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు వేగంగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు। మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇల్లంతకుంట మండలంలోని శ్రీమాత అన్నపూర్ణేశ్వరి ఫంక్షన్ హాల్లో 2వ విడత కింద 760 ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ ఉత్తర్వులు మానకొండూరు ఎమ్మెల్యే కౌంపల్లి సత్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో మొదటి విడతలో 45 ఇళ్లు, రెండో విడత కింద 760 ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి నేడు ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు। ఇందిరం ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు। బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు, గోడలు నిర్మిస్తే 1 లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు। ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి 1 రూపాయి ఇవ్వడానికి వీలు లేదని అన్నారు। ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు। మండలంలో ఉన్న 34 గ్రామాలకు ఇసుక రీచ్లను అలాట్ చేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని అన్నారు। 30 రోజులుగా ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరు చేసిన ఇళ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు। నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా 1 లక్ష రూపాయల రుణం అందిస్తామని అన్నారు। దీని తర్వాత రూఫ్ లెవెల్ కి పోతే మీకు మళ్ళీ 1 లక్ష రూపాయలు వస్తాయి। అదే విధంగా స్లాబ్ కట్టిన తర్వాత 2 లక్షల రూపాయలు మళ్ళీ మీ అకౌంట్ కి క్రెడిట్ అయిపోతాయి। దీని మీద ఏం జోక్యం లేదు, కలెక్టర్ కి ఎంపీడీఓకి ఎవరు జోక్యం ఉండదు। మీరు ఓన్లీ మీ ఊర్లో ఉన్న పంచాయత్ సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేయాలి, బాబు మీరు వచ్చి మా ఫోటో క్యాప్చర్ చేయండి। ఆ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మాది జోక్యం ఉండదు, ఏ ఆఫీసర్కి జోక్యం ఉండదు। దయచేసి మీ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ప్రతి సోమవారం 1 లక్ష 2 లక్ష లాస్ట్ విడతల్లో మరుగుదొడ్డి కానీ ప్లాస్టర్ కానీ తలుపు విండోస్ కోసం లాస్ట్ విడతల్లో 1 లక్ష రూపాయలు మీకు వస్తాయి। మీ పంచాయత్ సెక్రటరీ ఒక్కసారి మీ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ప్రతి వారం సోమవారం రోజు గవర్నమెంట్ నుంచి అమౌంట్ మీ అకౌంట్కి వస్తుంది। దయచేసి ఈ మీ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశానికి మీరు వినియోగించాలి। అదేవిధంగా మీ వెయిటింగ్ లిస్ట్లో చాలా మంది ఉన్నారు, ఇప్పుడే చెప్పిన 40,000 మంది అప్లై చేశారు, కానీ మీ సెలెక్షన్ జరిగింది, మీరు పేదవాళ్ళకి ముందు ఇవ్వడం జరిగింది। సో వెయిటింగ్ లిస్ట్లో చాలా మంది ఉన్నారు। సో దయచేసి మీరు ఈ 3 నెలల్లో ఇది కంప్లీట్ కావచ్చు। మా దగ్గర ఒక శాంపుల్ నక్ష కూడా ఉంది, ఆ నక్ష కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి। అక్కడ నక్ష ఇక్కడ ఉన్నాయి, కానీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, ఇదే చేయాలి। మీకు నచ్చిన ఏదో 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపు మీరు ఏదైనా డిజైన్ పెట్టవచ్చు, కానీ ఇది శాంపుల్ నక్ష పెడితే మీకు ఖర్చు తక్కువ వస్తుంది, అది కొంచెం గమనించండి। అదేవిధంగా ఎంఆర్ఓ గారితో నా రిక్వెస్ట్ ఏమంటే దీనికోసం గవర్నమెంట్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి, ఇసుక ఉచితంగా ఆల్ అభిదారులకి ఇవ్వడం జరుగుతుంది, ఇసుక ఉచితంగా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది। దయచేసి ఎంఆర్ఓ గారితో నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్క 33 ఊరు ఉన్నాయి, దగ్గర ఉన్న శాండ్ ఐడెంటిఫై చేసి లోకల్ యూజ్ కోసం అందరికీ మీరు అప్పగించండి। అది కూడా మీరు ఎవరైనా స్వయంగా పోయిన అవసరం లేదు, మీ పంచాయత్ సెక్రటరీస్కి ఇండెంట్ ఇవ్వండి, పంచాయత్ సెక్రటరీ గారు మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ పెడతారు, ఇమీడియట్లీ మీ ఇంటి దగ్గర అది పంపడం జరుగుతుంది। అర్థమైంది? సో మీరు ఏం చేయాలంటే ఒక బేస్మెంట్ వరకు దాదాపుగా 2 ట్రాక్టర్ ఇసుక అవసరం పడతాయి, మరి రూఫ్ లెవెల్కి పోయినప్పుడు మరి 2 ట్రాక్టర్ ఇసుక అవసరం పడతాయి, స్లాబ్ పెట్టినప్పుడు 4 ట్రాక్టర్ ఇసుక అవసరం పడతాయి, లాస్ట్ విడతల్లో ప్లాస్టర్ చేసినప్పుడు మీకు ఇంకా 2 ట్రాక్టర్ అవసరం పడతాయి, మొత్తం కలిపి 10 ట్రాక్టర్లు అయిపోతాయి ఫినిష్। సో మీరు ఏం చేయాలంటే ఏ స్టేజ్లో ఉంది అది పట్టి మీరు ఇవ్వాలి। సో 500కి ఇచ్చినాం। అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో అది 10 లక్షల వరకు పెంచినాము। చాలా మందికి ఈ మండలంలో ఎల్ఓసీలు కూడా జరిగింది, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈసారి 15వ విడతగా పంచుతా ఉన్నాం। మరి మనం అందరం కూడా దొడ్డు బియ్యం అని వాటిని తీసుకుపోకుండా పేద ప్రజలకు సన్న బియ్యం తినిపించాలి అని మేము ఈ మండలంలో ప్రారంభించాం। ఆ రోజు కలెక్టర్ గారు, నేను, ఎంపీడీఓ గారు ఒక L1లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకు 1 గుంట భూమి ఉంటే వాళ్ళకి ఇద్దామని పెట్టుకొని L1 లిస్ట్ లో భూమి ఉన్న వాళ్ళకు, L2 లిస్ట్ లో భూమి లేని వాళ్ళకు ప్రభుత్వమే భూమి ఇచ్చి
5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పట్టా చేసి కట్టించే విధానం. L3లో ఇట్లనే ఎక్కడి నుండన్నా వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఏమీ లేకపోతే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా 3 లిస్టులను తయారు చేసుకున్నాం. ఈ రోజు మొట్టమొదటి లిస్ట్ లోపల అందరూ కట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సిరికొండకు చాలా ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళ అకౌంట్ లోపల 1 లక్ష రూపాయలు పడిపోయాయి ఫౌండేషన్ స్టోన్ వేయగానే. కాబట్టి మీరందరూ కూడా వస్తువులు రావాలన్న అనుమానం అవసరం లేదు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీ ఇంటి డబ్బులు ప్రతి సోమవారం మంజూరు చేయడం జరుగుతూ ఉన్నది. మీ యొక్క ఎంతవరకు కన్స్ట్రక్షన్ కట్టినారో దాని ప్రకారంగా మీకు 1 లక్ష రూపాయలు వస్తాయి. సిమెంట్ పునాది వేయగానే, పునాది లేవగానే, కాలమ్స్ రేస్ చేయగానే, గోడలు రాగానే, స్లాబ్ వేయగానే దాని లెవెల్ ప్రకారంగా మన కలెక్టర్ గారు వివరించినట్టు డబ్బులు వస్తాయి. డబ్బులు రాకపోవడం లేదు. ఇమ్మీడియట్ గా మీరు కట్టి ఉంటే మీ యొక్క పంచాయత్ సెక్రటరీ దాన్ని లోడ్ చేస్తే ఇమ్మీడియట్ గా పీడీ హౌసింగ్ గారు అక్కడ నుండి కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా కట్టుకోండి, మీరు లాభపడండి. ఇది ఒక్కసారి చేసేది కాదు, ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది పేదలకు ఈ సంవత్సరం 3500 ఇండ్లు మంజూరైతే మనంతా ఇల్లంతకుండలు మండలానికి 805 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఏదో వచ్చిందని మా ఎంపీడీఓ గారు చెప్పినట్టు సందుకుల పెట్టెల భద్రంగా పెట్టడం కాదు. మీకు కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినారు, ఇసుక ఉచితంగా వస్తుంది, ఇసుక పైసలు లేవు, కాబట్టి అదాన్ని కూడా ఉపయోగించుకోండి. రెండోది మహిళా సంఘాల నుండి 1 లక్ష రూపాయల రుణం ఇస్తున్నారు. ఆ 1 లక్ష రూపాయలు తీసుకొని మీరు ప్రారంభిస్తే అది కట్టడం మొదలైన తర్వాత 2 లక్ష మీకు ప్రభుత్వం నుండి వస్తుంది. ఇట్లా ఈ విధంగా మీరు వాడుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, మా అక్కలు చెల్లెలు అందరూ కూడా దయచేసి మీ వాళ్ళు పైసలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నుండి తీసుకొస్తాం, అన్ని ప్రభుత్వమే చూపించింది. మీకు ప్రభుత్వం మహిళా సంఘాలకు చెప్పి 1 లక్ష రూపాయల రుణాన్ని ఇవ్వండి అని చెప్పినారు. కాబట్టి మీరు మహిళా సంఘాలు ఉంటే అక్కడ 1 లక్ష రూపాయలు తీసుకొని పని ప్రారంభించండి. రెండవది, మీకు కావలసినటువంటి ఏదైతే ఇసుక ఉన్నదో అది కూడా ఉచితంగా ఇవ్వమని చెప్పినారు. కాబట్టి ఒక నాణ్యమైన విత్తనాలు వేయడం వల్ల పంట అధిక దిగుబడిని రాబట్టవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులకు సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వికసిత్ కృషి పంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నాణ్యమైన విత్తనాలు వాడడం వల్ల కలిగే లాభాలు, దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే అన్నదాతలకు విత్తనపు వడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి 3 రైతుల చొప్పున ఈ కొత్త వేరియంట్ దొడ్డు వరి విత్తనాలు అందజేస్తున్నామని అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేసుకుని రైతులు అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వెల్ముల రామరెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు, సీనియర్ నాయకులు, పలు గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. దానితో పాటు దీనికి మన బోనస్ కూడా వర్తిస్తుంది. ఆల్రెడీ 2 సంవత్సరాల రిలీజ్ అయింది. దానితో పాటు JJM 2736 అని చెప్పేసి జైశ్రీరామ్ సెగ్మెంట్ మన 35 కంటే సన్నగా ఉంటుంది. మనకు అది దిగుబడి అధికంగా ఈ రకం మంచి రకం. ఇది కూడా మనకు సుమారుగా వర్షాకాలంలో 25 చేపెట్టుకుంటారు దిగుబడి ఇస్తుంది. యాసంగిలో పోతున్నప్పుడు కొంచెం వర్షాకాలంలో సన్న రకాల దిగుబడి తక్కువగా ఉంటుంది. యాసంగిలో ఎక్కువగా దిగుబడులు వస్తాయి. కాకపోతే మనం నాటు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ నాటు వేసుకునే సమయం అనేది ఇంపార్టెంట్. ఆలస్యం ఎప్పుడు చివరి కాకపోతే మనకు కొంచెం తూక అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగిలో సాగు చేసుకున్నప్పుడు ముందుకు పోసుకోవాలి. ఇది ఒక రకం. దాంతో పాటు మన అందరికీ సుపరిచితమైన రకము తెలంగాణ సోన RNR 1508. ఇది కూడా బాగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కు అనుకూలమైన రకము. దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు అందరికీ తినడానికి బాగా ఉంటుంది. కాకపోతే 9 రకాలు కలుపుకొని PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సీడింగ్ అంటాము. అది కూడా మనం వేసుకుని 40 రోజులు మనం పెరిగిన తర్వాత 30 రోజులు కలిగి ఉన్నట్లయితే మనకు కొంచెం మేలు
ఒకటి గుర్తుపెట్టుకోండి, వరి లోపల కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం ఈ 3 సక్రమంగా పాటిస్తే మనం కొంచెం దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాటు వేసినాక 5 రోజుల లోపల కలుపు అనేది ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత 20 నుంచి 30 రోజుల లోపల మనకు వచ్చే కలుపును బట్టి మార్కెట్లో ఒకవైపు కొత్త రేషన్ కార్డుదారులు, మరోవైపు 3 నెలలు సన్న బియ్యం పంపిణీతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు కిటకిటలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఒకవైపు సాగుతుండగా మరోవైపు సన్న బియ్యం పంపిణీ జోరుగా సాగుతోంది. దీనికి తోడు రానున్న వర్షాకాల దృష్ట్యా 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు లబ్ధిదారులతో కిటకిటలాడాయి. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుకు నోచుకోలేని నిరుపేదలు ఈ నెల నుండి కొత్త రేషన్ కార్డులు పొంది 3 నెలల సన్న బియ్యాన్ని ఒక్కసారిగా పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆడిప్ చంద్రకళ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమలు చేస్తున్నారని అన్నారు. నిరుపేదలు రేషన్ కార్డు లేక నానా ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ సన్న బియ్యం, అన్నం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రానున్న వర్షాకాల దృష్ట్యా 3 నెలల సరిపడా బియ్యాన్ని ఒకేసారి ఇస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పినట్టుగా మేనిఫెస్టోలో వచ్చిన విధానంగా కొత్త కరెంట్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా మరి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చుకుంటూ మరి గత 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు అన్న ముచ్చట లేకుండా మరి 10 సంవత్సరాల నుండి పుట్టిన పిల్లల్లో కూడా ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇప్పటికి 10 సంవత్సరాల పిల్లల ఇళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ సన్న బియ్యం ఇవాళ సన్న బియ్యం ఇస్తుంటే నిజంగా వాళ్ళ ముఖాలలో సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. దొడ్డు బియ్యం తినలేక చాలామంది చాలా అవస్థలు పడ్డారు. ఉన్నవాళ్ళు అమ్ముకున్నా కూడా లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిన్నారు. అది ముద్దలాగా అయినా కూడా తిన్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళని మందలిస్తే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి మనిషికి గూడు ఉండాలి, ఉండడానికి తినడానికి అన్నం ఉండాలి అని ప్రత్యేక దృష్టితోని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఇక్కడున్న మాకు ఆది శ్రీనివాస్ గారు కానీ కేకే మహేందర్ రెడ్డి గారు కానీ మరి అందరికీ గూడు లేని వారికి ఇల్లు ఇవ్వాలి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మనిషికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళలో కూడా చాలామంది కొత్త రేషన్ కార్డు వచ్చినది చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇంకా ముందు కూడా రేషన్ కార్డు లేనివారు ఖచ్చితంగా ఇంకా అది ఎప్పటికీ నియంత్రణగా ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు కూడా బాధపడకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లికేషన్లు పెట్టుకొని ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలుపుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా వార్డు నుంచి మా తరఫున మా వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గంభీరావుపేట మండలంలోని కోలమర్ది గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కోళ్లమర్ది గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జమదగ్నుల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ బోనాలు అనంతరం శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండూరు రవీంద్రరావు పాల్గొన్నారు. వారికి గౌడ సంఘం నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు గౌడ కులస్తులు పాల్గొన్నారు. ప్రతి పెళ్లిలో జరిగినట్టుగానే మొట్టమొదటి పిలుచుకున్న వెంటనే ఆ దేవతలు అక్కడెక్కడ పైన వైకుంఠంలో ఇక్కడ కైలాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి రమ్మనడానికి మనస్ఫూర్తి ఒకసారి ధ్యానం చేస్తారు. బాగా ఇప్పుడు నాకు జీలకర్ర బిల్లలు పెట్టే ముందు వేస్తారు కదా, అట్లా వేస్తలేదని
ఇంటికి వస్తే హలో పౌర సంఘ సభ్యులు కూడా మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరియు వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ కూడా అత్యంత సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ యొక్క ఎల్లమ్మదేవి యొక్క కృప కరుణ అనుగ్రహాలు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పటికీ భక్తులపైన ఉండాలని ఆ యొక్క ఎల్లమ్మ తల్లిని కోరుకుందాము. జయ బోలో జగదంబి మాతాకి, భోలేనమ్మ మాతాకి. నూతనంగా కొల్లమద్ది గ్రామంలో కొల్లమద్ది మండలం గంభీరపేట జిల్లా రాజన్న సిరిసిల్ల గ్రామంలో నూతనంగా నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా శనివారం నుండి హోమాలు మరియు శనివారం ఆదివారం సోమవారం హోమాలు జరిగినాయి. ఆ తర్వాత సోమవారం రోజు ప్రతిష్ట జరిగింది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మంగళవారం ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. అంగరంగ వైభవంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా ఎల్లమ్మ తల్లి కృపకు పాత్రలు కాగలిగారు. ఆమె దయతో ఇంతమంది రాగలిగారు. ఆమె దయ లేనిది మేము లేము, ఈ జనము లేదు. ఇంత మంచి కార్యక్రమము ఇంత మంచిగా జరిగింది అంటే ఆమె తల్లి దయనే. ఇప్పుడు కూడా మళ్ళీ కార్యక్రమం ముందు కూడా ఉంది. ముందు కళ్యాణం అయిపోయింది. ఈ 3 గంటలకు సాయంత్రం 3 గంటలకు బాగుపట్టడం ఉంటుంది. బాగుపట్టడము మరియు పట్నాలు వేయడం జరుగుతుంది. ఇది కార్యక్రమాలు అందరూ సహకరించినందుకు ప్రజలకు మరియు పాత్రిక మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తమ కూతురు చావుకు కారకులైన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు సిరిసిల్ల సమీపంలోని పెద్దూరుకు తరలివచ్చి అమ్మాయి అత్తగారింటికి తాళం వేసిన సంఘటన ఈ రోజు జరిగింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామానికి చెందిన మద్దికొండ ప్రవళిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా పోలీసులు అత్త మామ భర్త ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెద్దపల్లిలో ఉంటున్న అమ్మాయి పుట్టింటి తరపున వారంతా సిరిసిల్లకు తరలివచ్చి అత్త మామలను ఇంటిలో బంధించి ఇంటికి తాళం వేశారు. ఇంటి ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. తమ కూతురు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తి లేదని కుటుంబీకులు భీష్మించుకొని కూర్చున్నారు. సంఘటనా స్థలానికి పట్టణ సీఐ కృష్ణ చేరుకుని అమ్మాయి తరపున బంధువులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చేస్తామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు. చెల్లెను 2 సంవత్సరాల క్రితం ఈ పెద్దూరు గ్రామం మద్దికుంట శశికళ రామచంద్రంకి వాళ్ళ కొడుకైన
మధ్యగుంట ప్రశాంత్కి ఇచ్చి వివాహం జరిపించినాం సార్ 2 years బ్యాక్. June 12, 2022లో మ్యారేజ్ జరిపించిన తర్వాత ఆమె ఒక్క రోజు కూడా మాకు ఎలాంటి విషయం బయట పెట్టలేదు. మంచినే ఉన్నా, ఆడబిడ్డలు వచ్చినా ఎవరు వచ్చినా మంచినే ఉన్నా అన్నది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాకు ఎలాంటి డౌట్ రాకుండా మా చెల్లెని మంచిగా చూసుకున్నట్టే నటించారు సార్. ఏదన్నా పండుగలకు వచ్చినప్పుడు మేము ఒక 2 సార్లు వచ్చినాం ఎల్లమ్మ సిద్ధోగాలకని, అంతే. అంతకు మించి మేము వీళ్ళ ఇంటికి రాలేదు. మొన్న రీసెంట్ గా మా చెల్లెకి కాలు బెనికి ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయినా కూడా మా చెల్లెను తీసుకుపోతామంటే ఈమె పంపించలేదు సార్. నేనే చూసుకుంటా అని అత్త అనే శశికళ మా చెల్లెని పంపించలేదు. అయినా మేము భరించుకున్నాం సార్. అత్త చూసుకుంటా అన్నప్పుడు నమ్మకం ఉన్నది అని మేము పంపించకున్నా గానీ సరే అని ఊరుకున్నాం సార్. పిల్లలు అన్నప్పుడు వాళ్ళ జాబ్ ఏమని టార్చర్ చేసి కొట్టిరట సార్. మా చెల్లెను హింసించిరట సార్. మా చెల్లె మందు తాగిన తర్వాత హాస్పిటల్ చెప్పింది సార్. అప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు. ఆమె అన్నం పెడితేనే తినేదట సార్. అది కూడా గింటే పెట్టేవాళ్ళట, 2 పూటలు పెట్టేవాళ్ళట సార్. ఏ విషయం కూడా మాకు 2 years నుంచి బయట పడకుండా వీళ్ళు భయపెట్టి టార్చర్ చేసి, పెద్ద బిడ్డ రేవతి, చిన్న బిడ్డ దివ్య, అత్త శశికళ, మామ రామచంద్రం, కొడుకు ప్రశాంత్, వీళ్ళు 5గురు కలిసి ఆమెను టార్చర్ చేసిరు. వాడొక చెక్కగాడని తెలిసి చేసిరు సార్. వాడొక చెక్కగాడు తెలిసే చేసిరు సార్. చెక్కగాడని తెలిసి పెళ్లి చేసిరు సార్. తెలిసినాకనన్నా మా చెల్లెని మాకు పంపించలేరు. ఆమెను టార్చర్ చేసి మాకు కూడా చెప్తే మేమందరం నీ పేరు మీద మందు దాగి చచ్చిపోతామని ఆమెను బెదిరించి, భయంకరంగా బెదిరించి టార్చర్ చేసి ఇంకా ఎక్స్ట్రాగా వరకట్నం తీసుకురమ్మని, వాని బిజినెస్ కోసమని డబ్బులు తీసుకురమ్మని ఈ రకంగా హింసించేవాడట సార్. మాకు ఒక్క రోజు కూడా చెప్పలేదు. మందు తాగిన తర్వాత కూడా మా చెల్లె మందు తాగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇట్లా చేసుకున్నావు అంటే ఇవన్నీ చెప్పింది సార్. అత్త ఆడిబిడ్డలు, పెద్ద ఆడిబిడ్డ రేవతికి మొత్తం తెలుసట సార్. ఆమె రేవతి అంటారట. పూజలు కూడా చేయించిరట సార్. మొత్తం పూజలు మాట్లాడేవాడు కాదట సార్. మాట్లాడతలేడు. ఆడిబిడ్డలను అడిగితే కూడా మాట్లాడాడు, అట్లనే ఉంటాడు. నువ్వే అడ్జస్ట్ కావాలి అని టార్చర్ చేసి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇల్లంతకుంట మండలంలో ముస్కానిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ భూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూ హక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం వినియోగించుకొని జూన్ 3 నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని, వీటి ద్వారా ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూధార్ నెంబర్, భూమికి సంబంధించిన అన్ని వివరాలతో అందించడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి భూముల క్రయ విక్రయాలకు తప్పనిసరిగా మ్యాప్ జత చేయాలని, దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 7,000 లైసెన్స్డ్ ప్రైవేట్ సర్వేల శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. సాదా బైనమా దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రస్తుతం భూమి ఎవరి కబ్జాలో ఉంటే పంచనామా నిర్వహించి స్థానికంగా విచారణ చేసి వారికి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టి భూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. భూముల మ్యూటేషన్ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని, 30 రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టంలో మార్పులు తీసుకుని వచ్చామని అన్నారు. భూ యాజమాన్య వివాదాలను గతంలో సివిల్ కోర్టులో మాత్రమే పరిష్కారం ఉండేదని, ప్రభుత్వం తహసీల్దార్ నుంచి CCLA వరకు రెవెన్యూ కోర్టులను మళ్లీ ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల RDO వెంకటేశ్వర్లు, ఇల్లంతకుంట తహసీల్దార్ ఫారూక్, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల ప్రజలకు నమస్కారాలు. ఈరోజు ముస్కానిపేట గ్రామంలో తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డు 6వ చట్టం 2025 ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఇది ఈ రోజు నుంచి 20 వరకు నిర్వహించబడింది. అందులో మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, భూముల గురించి సమస్యలు ఉందో దానికి సంబంధించిన ధ్రువపత్రాలతో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దాన్ని రికార్డు తీసుకొని ఒకవేళ అప్పటికప్పుడు పరిష్కారం అయితే అప్పుడే చేసేస్తాము. లేకుంటే RDO ఆఫీస్ అయినా కలెక్టర్ గారి పరిధిలో ఉంటే వాళ్ళకి రాష్ట్రం. నమస్కారం. కోనరావుపేట మండలం బాబు సాయిపేట గ్రామంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల జరిగే లాభాలను వివరించారు. కోనరావుపేట మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మిరియాల్కర్ బాలాజీ అధ్యక్షతన
బహుసాయిపేట గ్రామంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన కల్పించారు. దేశమంతా సర్పంచ్ స్థాయి నుండి మొదలుకొని పార్లమెంట్ స్థాయి వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయంతో పాటు డబ్బు వృధా కాకుండా ఉంటుందని తెలిపారు. ప్రజలందరికీ మార్గదర్శక పాలన అందించవచ్చని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల కో కన్వీనర్ సురభి సురేష్ రావు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బర్కా రమేష్, బూత్ అధ్యక్షులు గుండె పరశురాములు, గోవిందరావుపేట బూత్ అధ్యక్షులు అంగోతు సంతోష్, లావుట్య తిరుపతి, ఎక్కలదేవి కుమరయ్య, బైరగోని శ్రీనివాస్, బైరగోని వెంకటేశం, ఎక్కలదేవి వేణు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎలక్షన్ జరిగిందంటే సగటు మనిషి మీద ప్రతి మనిషి మీద 1403 రూపాయలు ఛార్జ్ ఖర్చు పడుతుంది. అది మనకు తెలియకుండానే ఏదో రకమైన ట్యాక్సీలు ఎక్కువ వసూలు చేస్తుంది గవర్నమెంట్, ఇక్కడున్న గవర్నమెంట్. కాబట్టి దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. దానివల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. వచ్చే నాయకులు కూడా మంచి వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, పక్క రాష్ట్రం కూడా వచ్చి ఇక్కడ డబ్బులు అక్కడ బ్లాక్ మనీ తెచ్చి ఇక్కడ మంచిగా ఒకేసారి. ఇంకో కొందరు ఎట్లుంటారు అంటే జెడ్పీటీసీ క్యాండిడేట్ జెడ్పీటీసీకి పోటీ చేస్తాడు, రేపు పొద్దున్న ఎంపీటీసీకి పోటీ చేస్తాడు. అట్లా ఉండదు అన్నట్టు. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్స్ ఒకసారి జరిగితే ఒకటే క్యాండిడేట్ ఉంటుంది. అప్పుడు కింద ఉన్న నాయకులకు కావచ్చు, మామూలు మనిషికి కూడా రేపు పొద్దున పోటీ చేసే ఛాన్స్ వస్తుంది, అవకాశాలు వస్తాయి. కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నికలు. అరే ఎందుకు ఇవంతా మనం జనానికి చెప్పాల్సిన అవసరం మనకేంటి అని అనుకోవచ్చు. వాస్తవానికి చెప్పకుండా కూడా ప్రభుత్వం ఉన్నది చేయొచ్చు, బిల్ పాస్ చేయొచ్చు. కాకపోతే నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే ఇది జనం నుంచెలే రావాలి, ప్రతి మనిషికి తెలియాలి. దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటంటే ప్రతి మనిషికి తెలియాలనే ఒక ఆలోచనతోటే ఒకే దేశం ఒకే ఎన్నిక అని ఒక కార్యక్రమం పెట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఊళ్ళో ఈ ప్రోగ్రాం జరగాలి. ప్రతి మనిషికి ఈ విషయం అర్థం కావాలి. ఒకసారి ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నారు మనల్ని, ఇక్కడ ఏం జరుగుతుంది, అరే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి పోయేద్దామని చెప్పి అక్కడ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే చేయకుండా ఏమైందా ఎంపీ చేద్దామని అనే ఆలోచన ఉంటుంది. అట్లాంటి ఆలోచన ఉండదు. ఒకసారి ఎలక్షన్ నా వంతు బాధ్యత అని ఖచ్చితంగా ఓటేయాలి. ఖచ్చితంగా ఊళ్ళోకి అందరూ ఓటేయాలి. ఎలక్షన్ కోసం హాలిడేస్ ఇస్తారు. ఎలక్షన్ ఉంది కాబట్టి అందరూ ఎలక్షన్లో ఫ్రీ ప్లేస్లలో కనబడితే ఒప్పుకోరు. ఇప్పుడు ఏమైంది, ఈడ ఎలక్షన్ నడుస్తుంది, వేరే జాలు ఎలక్షన్ లేదు, వేరే రాష్ట్రంలో మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎలక్షన్ హాలిడేస్ ఇస్తారు. ఇప్పుడు దేశం అంతా ఒకటేసారి ఎలక్షన్స్ ఉన్నాయి అనుకో, నువ్వు ఏ రాష్ట్రం ఓటు వేయకుండా ఎందుకు వచ్చిన వాళ్ళు పొద్దున కూడా వేయగలుగుతారు. ఒకేసారి ఎన్నికలు జరగాలని నరేంద్ర మోడీ గారి ఆలోచన, దేశ ప్రధాని ఆలోచన. ఇది జనం అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్కడున్న వాళ్ళు ఇన్నోళ్ళు అందరూ ఓటర్ల దగ్గర కావచ్చు, పొలాల కాడ కావచ్చు, ఎక్కడైనా దీన్ని డిస్కస్ చేసి దీని గురించి మాట్లాడి జనాలందరికీ దీనివల్ల లాభం ఏంటి, ఊళ్ళకి లాభం. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు మామూలు, మనకంటే గవర్నమెంట్ స్కూల్ 2 బూతులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. మిగతా ఊళ్ళలో మా కొడుకు అయితే సిరిసిల్ల కాడ చదువుకుంటుండు, వేములవాడ కాడ చదువుకుంటుండు అంటే ఏం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. సిరిసిల్ల పాత బస్టాండ్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణను సమిష్టితో దేశంలోనే అగ్రభాగం నిలపాలని అన్నారు. నివాళులర్పించిన వారిలో సామల గట్టయ్య, ఇరుకుల ప్రవీణ్, పరకాల ప్రవీణ్ కుమార్, సల్మా, మోరా శ్రీకాంత్, కలీం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. సాధిద్దాం తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, సాధిద్దాం 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 సాధిద్దాం. తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరులకు క్యాండిల్ నివాళులు అర్పించి వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం వారి అమరత్వంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తెలంగాణ వాది, ప్రతి తెలంగాణ పౌరుడు తెలంగాణ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అలాగే అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పాటుపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈరోజు జరిగిన ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా టెంజు అధ్యక్షులు ప్రవీణన్న, అలాగే యూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల్ల గట్టు, అలాగే ప్రవీణ్, మిగతా మిత్రులు, సీనియర్ పాత్రికేయులు, యూనియన్ నాయకులు, ప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.